ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. భారీగా పెరిగిన సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి విద్యార్థులకు శుభవార్త. సర్కారు సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. ఎందుకంటే ఏడాది సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పాఠశాలలకు భారీగా సెలవులు అయితే ప్రకటించారనమాట. గుడ్ను చెప్పారు. ఇలాంటి అంటే ఎంత మొత్తంలో సెలవు ఇస్తుంది. దీంతో జనవరి నెలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు తగినంత సమయం కూడా లభించనుంది. ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి ఎప్పటి నుంచి అంటే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18వ తేదీ వరకు అంటే సెలవులు అనగా ముగియనుండగా జనవరి 19వ తారీఖున మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఈ ఏడాదిలో కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఉండగా ఈసారి వరుసగా శని ఆదివారాలు కలిపి రావడంతో సెలవుల సంఖ్య 9కి అయితే చేరిందనమాట. మొత్తం మీద గుడ్ న్యూస్. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్ళి పండుగ ఘనంగా జరుపుకునే అవకాశం లభించింది. సంక్రాంతి పాటు జనవరిలోనూ విద్యార్థులకు మరికొన్ని ముఖ్యమైనటువంటి సెలవులు కూడా ఉన్నాయి. తెలంగాణలో సంక్రాంతి అంటేనే పల్లెటూళ్ళలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడిన వారు కూడా పండుగ కోసం తమ గ్రామాలకు తరలి వెళ్లారు. విద్యా సంస్థలకు వరుసగా 9 రోజుల సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ప్రయాణాలు చేయడానికి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వం కూడా అదనపు బస్సులు, రైల్వేలు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 9 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు. 2 రాష్ట్రాల్లోనే ఒకే రకమైన సెలవులు క్యాలెండర్ ఉండడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. దీంతో సెలవులు భారీగా ఉండడంతో విద్యార్థులు కేవలం ఆటలకే పరిమితం కాకుండా చెరువులపైన కూడా దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు అయితే సూచిస్తున్నారనమాట. మొత్తానికి ఇక్కడ వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఇక్కడ సేమ్ క్యాలెండర్ అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉందన్నమాట. మనకు ఎప్పటి నుంచి ఏంటంటే జనవరి 10 నుంచి అంటే ఇక్కడ జనవరి 18వ తారీఖు వరకు 9 అంటే 19వ తారీఖు రీస్టార్ట్ అవుతుంది కాబట్టి 9 రోజులు అయితే ఇచ్చారనమాట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గతం కంటే ఈసారి అంటే సెలవులు అనేది భారీగా పెరిగినట్లు అప్డేట్స్ అయితే అందించారనమాట.